ధర ఆగదు, డిమాండ్ తగ్గదు. సో మన కోసం ఏ రోజు కూడా భూమి రేట్ అనేది మన కోసం ఆగదు. అండ్ అట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా తగ్గదు. మనం కొనకపోతే ఇంకెవరో కొనే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో ప్లాట్లు చూసి ఇదేం పెరుగుతుంది, ఇది అవసరం లేని ఏరియా కదా, నాకెందుకు ఇక్కడ అనుకున్నాయి, నాకుంటే బాగుండు కదా అన్న ఫీలింగ్ కలిగిన సందర్భాలు మనకున్నాయిగా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎక్కడైతే నాకెందుకు అక్కడ అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ కొంటే డెఫినెట్ గా మీరు పోగొట్టుకున్నంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ధర పెరగకుండా ఆగేదే లే. ఎందుకంటే హైదరాబాద్ లో 20 కోట్ల దగ్గర నుంచి ఈ రోజు 270 కోట్లు, రేపు 300 కోట్లు, మళ్ళా 10 సంవత్సరాల తర్వాత 1000 కోట్లు పోతుంది మన కళ్ళ ముందల. మళ్ళీ చూస్తూ ఉంటే ఆగిపోయేది మన గ్రోతే. మీకున్న బడ్జెట్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ 5 years 10 years లో ఆ గ్రోత్ మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ రోజే ఇంకో 200 గదాలు ఎక్కువ కొంటే బాగుందని మీకే అనిపిస్తుంది. సో ప్లీజ్ హ్యావ్ ఏ గ్రేట్ అనాలిసిస్, టేక్ ఏ డిసిషన్ అండ్ మేక్ ఇట్ రైట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గుడ్ లక్.